హాయ్ అండి. మటన్ బోటీ కర్రీ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మటన్ బోటీ కర్రీ అంటేనే స్మెల్ వస్తుందని అనుకుంటారు, కానీ స్మెల్ లేకుండా మటన్ బోటీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు సాయి హారిక హెల్త్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పానీ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పీసెస్ని వేసేసుకోవాలి. ఆనియన్ పీసెస్ వేగించుకోవాలి. దోరగా ఫ్రై అయిన ఆనియన్ పీసెస్లో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 2 లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన ఆనియన్ పీసెస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా బోటీని తీసుకొని ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. పసుపు కల్లుప్పు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లో వాష్ చేసుకున్న బోటీని మొత్తం వేసేసుకోవాలి. బోటీని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని వాటర్ని వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పై కుక్కర్ని పెట్టుకోవాలి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి బోటీని మరలా ఒకసారి వాష్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, దానిపైన ఉన్న లేయర్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన ఆనియన్స్ పీసెస్లో ముందుగా వాష్ చేసి ఉంచుకున్న బోటీ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. అడుగు అంటనివ్వకుండా కలుపుతూ వేయించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ మంట లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేస్తున్నా. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మటన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరలా అడుగు అంటనివ్వకుండా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా వాటర్లో కొద్దిగా ముందుగా ఉడికించుకున్న బోటీలో ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 15 to 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదు అంటే అడుగంటేస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఎంతో టేస్టీ అయిన మటన్ బోటీ కర్రీ మరలా చేసుకొని తినాలనిపించే విధంగా ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీరని అయితే చల్లేసుకోవాలి. అంతేనండి,
మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.